మన ప్రభువును మనం ఆరాధించటానికి దేవుడు మనకిచ్చిన చక్కని సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. మంచిది ప్రియులారా, మరి వారపు కూడికలు యథావిధిగా ఉంటాయి. మరి మార్పు ఏదైనా ఉంటే మరి వాట్సాప్లో తెలియచేస్తాం. కనుక వాటికి చేరి వచ్చి ఆత్మీయమైన మేలు పొందవలసిందిగా మనవి చేస్తున్నాం. మన వాక్య ధ్యానము నిమిత్తమై ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనము నుండి 8వ వచనం వరకున్న భాగాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనము నుండి. అప్పుడు సింహాసనాసీనుడైన ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను, మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి. నేనే అల్ఫాయు ఒమేగాయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలములను నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేనతనికి దేవుడనయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ప్రార్థన. కృపగల మా తండ్రి, ప్రేమగల దేవా, మీరు మమ్మను ప్రేమించిన తండ్రివని, మాకు జీవమునిచ్చిన తండ్రివని, ప్రభువా మమ్మను మృతులలో నుండి లేపిన తండ్రివని, మేమును ఆరాధించే భాగ్యమును మీరు మాకు అనుగ్రహించారు. మా దేవా, మీ లేఖనం చదువుకొని ఉన్నాము. మీరే మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మీరే మాట్లాడి మహిమను పొందుదురని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, మనము ఆఖరి అధ్యాయాలు 21, 22 ప్రకటన గ్రంథములో ఆఖరి అధ్యాయాలకు వచ్చాం కదా. ప్రకటన గ్రంథం అనగానే కొంతమంది చదవడానికి భయపడుతున్నారు. ఏమో ఈ తెగుళ్ళన్నీ మా మీదకి వస్తాయేమో అని. ప్రకటన గ్రంథం అనగానే నేను ఎత్తబడతానో విడువబడతానో అని ఆ డౌట్ చాలామందికి ఉండి, ఇది ఎందుకులేనైనా చదవకపోతే బాగుండని వారు చదవడం లేదు. ప్రియులారా, ప్రకటన గ్రంథం మనకు నిరీక్షణను ఇచ్చే గ్రంథం ఇది. మనం ఎత్తబడతామా లేదా అంటే ఎవరిని అనుమానిస్తున్నాం? మనము యేసు ప్రభుని అనుమానిస్తున్నాం. ఆయన కార్యమును అనుమానిస్తున్నాం. ఆయన కార్యము సగము కార్యము కాదు. అది సగం కార్యమైతే దేవుడుండి సగం మీరు చేయండి, సగము నేను చేస్తాను, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటారే, సగం నేను చేస్తాను, సగం మీరు చేయండి అంటే 0.0000001% కూడా మన చేత చెప్పండి కాదు. కనుక ఆయన తన కార్యమును సంపూర్ణముగా నెరవేర్చాడు. మనల్ని ఏమన్నాడంటే మీరు నమ్మండి, అంతే. ఏమండి చెప్పండి, నమ్మండి అన్నాడు, అంతే. కాబట్టి ప్రకటన గ్రంథాన్ని నిరీక్షణతో చదవండి. ఈ శ్రమలు నావి కావు, విడువబడిన వారికి శ్రమలు. నాకు మహిమ ఉన్నది, నేను పరలోకానికి వారసుడను అని ప్రకటన గ్రంథాన్ని చదివితే అందులో మనకు ఆనందం ఉంటుంది. ప్రియులారా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ఏమని చెప్పుకున్నాం? 7 సువర్ణ దీప స్తంభముల మధ్య ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎలా ఉన్నాడు? ప్రధాన
యాజకుడు ఆయన. 2-3 అధ్యాయాలు 7 సంఘాలు. ఆ సంఘాలకు దేవుని లేఖ కదా. ఆ ప్రభువు ఆ సంఘం ఎలా ఉందో ఆయన వివరిస్తున్నాడు. 4-5 అధ్యాయాల్లో పరలోకపు ఆరాధన. అంటే యేసు ప్రభువును నమ్మిన వారు ఏమైపోయారు? పరలోకానికి వెళ్ళిపోయారు, ఎత్తబడ్డారు. పరలోకములో ఆరాధన. 6 నుండి 18వ అధ్యాయము వరకు 7 ఏండ్ల శ్రమల కాలము. 7 ఏండ్ల శ్రమల కాలము సంఘానికి కాదు, యేసు ప్రభువును నమ్మిన ఆయన పిల్లలకు కాదు. కారణం ఏంటంటే ఆయన శ్రమలు పొందాడు, మనకిక శ్రమలు లేవు. 19వ అధ్యాయములో ఆయన భూమి మీదికి దిగి వచ్చుట, అంటే యెరూషలేము దగ్గర ఉన్న ఒలివ కొండ మీదికి ఆయన దిగివచ్చుట. ఒలివ కొండ మీదికి ఆయన దిగిరాగా అక్కడేం జరిగింది? హర్మెగెద్దన్ యుద్ధం. అంటే ఒక లోయ. హర్మెగెద్దన్ అనేది ఒక లోయ. యెరూషలేం పట్టణం, ఆ యొక్క ఒలివ కొండ, అక్కడ ఒక లోయ ఉంది. ఆ లోయలో ప్రపంచ దేశాలన్నీ యుద్ధానికి సమకూర్చబడేటువంటి ఒక స్థలం. ప్రపంచంలో చాలామంది యుద్ధకాంక్ష గల రాజులు, అందులో ఒకరు నెపోలియన్ ఆ ప్రాంతాన్ని చూసి యుద్ధమునకి ఇది అనువైన భూమి అన్నాడంట. ఆయన బైబిల్ చదవలేదు, కానీ అక్కడే హర్మెగెద్దన్ యుద్ధం జరుగుతుంది 19వ అధ్యాయములో. ఆ తర్వాత 20వ అధ్యాయములో 1000 ఏండ్ల పరిపాలన. యేసు ప్రభువారు ఆయన ఈ భూమి మీదకి దిగి వస్తాడు. ఆయనతో పాటు మనము కూడా ఈ భూమి మీదకి దిగి వస్తాము. ఆయనతో పాటు 1000 ఏండ్లు పరిపాలన చేస్తాము. ఆ తర్వాత అంత్య తీర్పు. 21-22 అధ్యాయాలు నూతన భూమి, నూతన ఆకాశం, నూతన యెరూషలేము, నిత్యత్వము. ఇది ప్రకటన గ్రంథం. అంటే మీకు మాటికి ఎందుకు చెప్తున్నానంటే ఇది మీకు కంఠత రావాలి. పిల్లలకు స్కూల్లో బడికి వెళ్ళినప్పుడు టీచర్స్ రెండో వాక్యం ఎన్నిసార్లు చెప్పిస్తారు? ఎన్నిసార్లు? ఒకసారి చెప్తామయ్యా మేము అంతే అంటాడా టీచర్? ఒకవేళ నేను ఏమైనా మాటికి వర్తమానాలు చెప్తే మీరు నేర్చుకోవాలని. అన్నా పాతదే ఇదంటే 2వ ఎక్కం పాతదే. మరి 2 2 4 అని అది వల్లించి మనం నేర్చుకున్నట్లు ప్రకటన గ్రంథం మన నోటికి రావాలి. ప్రకటన గ్రంథమే కాదు 66 గ్రంథాలు మనం ఎరగాలి. సరే ప్రియులారా, మనము 21వ అధ్యాయం ధ్యానం చేస్తున్నాం. 21వ అధ్యాయానికి ఏమని పేరు పెట్టుకున్నాం? నూతన సృష్టి, పరలోకపు యెరూషలేం. సరే, 21వ అధ్యాయాన్ని మనం విభజన చేశాం. ఎన్ని భాగాలు? 4 భాగాలు. మొదటి 4 వచనాలు నూతన సృష్టి, 5-8 వచనాలు సింహాసనాసీనుడైన దేవుడు, ఆ దేవుని ప్రకటన. 9 నుండి 21 వరకు నూతన యెరూషలేము యొక్క వెలుపటి వర్ణన, అంటే బయట కదా, బయట ఎలా ఉన్నది అది. 22 నుండి 27 వరకు ఆ నూతన యెరూషలేము యొక్క లోపటి వర్ణన, వెలుపల ఎలా ఉంది, లోపల ఎలా ఉంది. ఇది 21వ అధ్యాయం. మొదటి 4 వచనాలు మనం ధ్యానం చేశాము కదా. 5 నుండి 8 వరకు సింహాసనాసీనుడైన దేవుడు, ఆ దేవుని యొక్క ప్రకటన. 5వ వచనములో ఏమన్నాడు? అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు నాతో ఈలాగు చెప్పుచున్నాడు. అది మనం అలా చదువుకుందాం కదా. ఆయన నాతో చెప్పుచున్నాడు. ప్రారంభములో సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఆఖరిలో ఆయన నాతో
చెప్పుచున్నాడు. 6వ వచనంలో కూడా ఏమనుందండి? మరియు ఆయన నాతో ఇట్లా నేను. ప్రియులారా, దేవుని మాట అంటే ఎవరి మాట ఇది? సింహాసనాసీనుడైన దేవుని మాట. యేసు ప్రభువారు ఆయన ఎవరు అంటే, ఆయన ఎక్కడున్నాడు? సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. బ్రదర్, సిస్టర్ వినండి, ఈ భూమి మీదికి రాగా ఆయన ఎక్కడ కూర్చున్నాడు? మొదటిసారి, సరే నేనే ఇలా చెప్తాను, మొదటిసారి ఆయన భూమి మీదికి రాగా కన్య మరియ గర్భములో ఆయన బెత్లెహేముకు రాగా ఆయన ఎక్కడ కూర్చున్నాడు? లేదా ఎక్కడ పరుండబెట్టబడ్డాడు? పశువుల పాక, పశువుల తొట్టి, అదే ఆయన సింహాసనం. ఎప్పుడు? ఈ భూమి మీదికి రాగా దీనుడు, ఆయన దరిద్రుడయ్యాడు, ఆయన ఏమీ లేని రిక్తుడయ్యాడు, ఖాళీ అయ్యాడు. ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు పరలోకములో ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? సింహాసనం మీద ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన సార్వభౌముడు. యేసు ప్రభు అంటే ఆయన సామాన్యుడు మాత్రమే అనుకోవద్దండి. ఆయన ఎవరు అంటే ఆయన సార్వభౌముడైన దేవుడు. ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాట. ప్రియులారా, ఇక్కడ మీరు ఈ వచనాలను చదివితే చాలా విషయాలు ఉన్నాయి. ఎ లాట్ ఆఫ్ థింగ్స్ కదా. నూతనమైనవి అనే మాట ఉంది ఇక్కడ. నమ్మదగిన మాటలు, ఆయన మాటలు ఎలాంటివి? నమ్మదగినవి. 6వ వచనములో ఆయన ఏం చేశాడు? సమాప్తము అన్నాడు. అంటే సంపూర్ణమైన నెరవేర్పును జరిగించినవాడు. అక్కడ 6వ వచనములో జీవ జలములను ఇచ్చేవాడు ఆయన, జీవ జల అనుగ్రహ దాత మాత్రమే కదా. 7వ వచనములో ఆయన మరొక మాట అంటున్నాడు, నేను మీ దేవుడను, నాకు మీరు కుమారులు అన్నాడు. 8వ వచనములో ఆయన తీర్పరి, ఆయన న్యాయము గల తీర్పరి, న్యాయాధిపతి. ఇలా చాలా విషయాలు స్టడీ చేయవచ్చు. మీ కొరకు ఆ మాటలు చెప్పాను, కానీ నేను ఒక 3 విషయాలను జ్ఞాపకం చేస్తాను. అన్నీ చెప్పడానికి కుదరదు. 1, 5వ వచనములో ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని చెప్పాను. ప్రియులారా, దీనికి ఒక పేరు పెట్టుకుందాం మనం. ఏంటంటే నూతనం అంతా. చెప్పండి, నూతనం. వెరీ గుడ్. నూతనం అంతా నూతనం. ప్రియులారా, సింహాసనాసీనుడైన ఈ దేవుడు ఎవరంటే ఆయన గొర్రె పిల్ల. ఆయన సమస్తమును ఆయన నూతనమైనవిగా నేను చేయుచున్నాను అని ఆయన ప్రకటించాడు. అంటే ఇది భవిష్యత్ వాగ్దానం మాత్రమే కాదు, ఆయన శిలువ కార్యము ద్వారా ఇప్పటికే మన జీవితంలో వాటిని ఏం చేశాడు? ఆయన నూతనమైనవిగా ఆయన చేశాడు. ఒక వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకరు చదువుతారా? యెషయా గ్రంథం 43:19. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా అని ఇశ్రాయేలు ప్రజలతో ఆయన అన్నాడు. ఇదిగో నేనొక నూతన కార్యము చేయుచున్నాను. ప్రియులారా, మన దేవుడు ఆయన మన జీవితాల్లో ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? ఆయన ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? క్రొత్తవి. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది ఆ దినాల్లో. అది పెయింటింగ్ గుర్తు రావట్లేదు నాకు. ఆ పెయింటింగ్ వాడు ఆ అడ్వర్టైజ్మెంట్ తయారు చేశాడు. ఇంటికి పెయింట్ వేస్తారు, ఇంటికి పెయింట్ వేయగానే కొత్త ఇల్లు అంటాడు.
ఆ కారు వస్తుంది. కారు రాగానే కొత్త కారు అంటాడు. ఇట్లా చూసి కొత్త భార్య అని జోక్గా నవ్వుకోవడానికి వేశాడు. కొత్త అంటే క్రొత్తవి కావాలి, క్రొత్త అంగి, క్రొత్త ఇల్లు కదా, క్రొత్త ఆహారం. పాతవి తిని ఇవేనా అంటాం. కొత్త ఆహారం, కొత్త రుచులు. ప్రియులారా, దేవుడు యేసు ప్రభువును నమ్మిన మన జీవితాల్లో ఆయన ఏమంటున్నాడు? అమ్మా వినండి, ఏమంటున్నాడంటే మీరు క్రొత్త వాటిని చూడండి. పాతవి వద్దు. ఎప్పుడైనా సరే నిన్న ఇట్లా జరిగింది, నిన్న అనే దానిని నీ జీవితంలో ఏం చేయి? పాతి పెట్టు, సమాధి చేయి, తెరవదు దాన్ని. అయిపోయింది. ఒక మాట అంటారు కదా, గతం గతః నా గతః అంటారు. అంటే గడిచిపోయింది, గడిచిపోయిన దానిని త్రవ్వకండి. చాలాసార్లు కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య ఎక్కడ నీవు ఆ రోజు ఇలా చేశావు, ఆ రోజు అలా చేయకపోతే అక్కడుండేవాళ్ళం, ఇక్కడుండేవాళ్ళం, అట్లుండేవాళ్ళం, ఎట్లుండేవాళ్ళు. అంతే, పాతి పెట్టండి ప్రభు అంటున్నాడు. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనములో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును నూతనమైన వాయను, సమస్తము క్రొత్తవాయను. ప్రియులారా, మన ప్రభు ఆయన సృష్టికర్త. ఇంకో మాట చెప్పుకుందామా? ఆయన పునః సృష్టికర్త. ఆయన సృష్టికర్త. పాడైన దానిని తిరిగి ఆయన నూతనముగా చేయగల సృష్టికర్త. పాడైన మానవుణ్ణి ఆయన మరలా నూతనముగా చేయగలవాడు. చాలాసార్లు ఏమంటామంటే ఈమెను మేము మార్చలేమయ్యా, ఎవరినో ఇవన్నీ మేము మార్చలేమంటాం కదా. మార్చగల ఒకరున్నారు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎంత పాతదైనా ఆయన నూతనముగా చేయగలవాడు. కారణం ఏమిటి? యోహాను సువార్త 1:3లో సమస్తము ఆయన ద్వారా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. ఇలా చెప్పుకుందామా? సమస్తము ఆయన ద్వారానే కలిగెను, తిరిగి నూతనమైనవి ఆయన ద్వారానే కలిగెను. కారణం ఏమిటి అంటే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ పైన ఆయన మన కొరకై చనిపోయాడు, తిరిగి లేచుట చేత నూతనమైన వాటికి ఆయన ఏం చేశాడు? పునాది వేశాడు. నూతనమైన వాటికి ఆయన పునాది వేశాడు. ఆయన అన్నాడు, సమస్తము నూతనమైనవి చేయుచున్నాను. పాతవి గతించాయి. పాత భూమి ఏమైపోయింది? లేదు, గతించిపోయింది. పాత ఆకాశం ఏమైంది? అది చుట్టబడి అగ్ని చేత అది కాల్చబడి ఆయన సన్నిధిలో నుండి అది పారిపోయెను. సముద్రమిక లేదు, దుఃఖమిక లేదు, ఏడ్పిక లేదు, కన్నీరిక లేదు, వ్యాధిక లేదు. ఎక్కడ? ఆయన సన్నిధిలో నూతన సృష్టి. ప్రియులారా, చాలాసార్లు నమ్మిన మనం ఏమనుకోవాలంటే, మనం ఎంచాలి. ఏమని ఎంచాలి? నేను క్రొత్త వ్యక్తిని అనండి మీరు. నేను క్రొత్త వ్యక్తిని. ఎవరు చెప్పరా మీరు? నేను క్రొత్త వ్యక్తిని అంటే వీ హ్యావ్ టు రికగ్నైజ్ అవర్ స్టేటస్ ఇన్ క్రైస్ట్. నీవు యేసు ప్రభువును నమ్ముట ద్వారా నీవేమయ్యావు అది నీకు అర్థం కావాలి. ఇప్పుడు రాజకుమారుడు వాడు పుట్టగానే రాజు ఇంట్లో పుట్టింటాడు. అనుకోకుండా ఎవరో ఎత్తుకుని వెళ్ళిపోయారు. ఒక భిక్షగానికి దొరికాడు. పుట్టింది ఎక్కడ? రాజు ఇంట్లో. ఎవరు దొరికాడు? అయితే ఇప్పుడు ఏమనుకుంటున్నాడు వీడు? నేను భిక్షగాని కొడుకు అనుకుంటుంటే వాడు భిక్షగాని కొడుకే. కానీ పుట్టింది ఎక్కడ? మనము కూడా చాలాసార్లు నీవు ఎక్కడ పుట్టావు,
అంటే యాదోన్లో అని చెప్పకండి, నీ కులాన్ని గురించి చెప్పకండి, నీ మతాన్ని గురించి చెప్పకండి. యేసు క్రీస్తులో పుట్టాను, ఆయన రాజు, నేను రాజకుమారుణ్ణి, ఆయన సింహాసనాసీనుడు, నేను ఏమి మీరు ఈ మాట చెప్తారో లేదని ఆగాను నేను. ఆయన సింహాసనాసీనుడు, నేను సింహాసనాసీనుడే. థ్యాంక్ యూ బ్రదర్, అది చెప్పాల్సింది. ఆయన ఎప్పుడో మనలను అక్కడ కూర్చుండబెట్టాడు, మనలను నూతనముగా చేశాడు ఆయన. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకుందాం. 6:15. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుటయందేమీయూ లేదు, పొందక పోవుటయందేమీయూ లేదు. ఏది ప్రాముఖ్యం అంటే క్రొత్త సృష్టి ప్రాముఖ్యం. అంటే నువ్వు మారు మనస్సు పొందావా, పాప క్షమాపణ పొందావా, యేసు ప్రభువును నీ సొంత రక్షకునిగా నీవు అంగీకరించావా? ప్రభు అంటున్నాడు, నేను సమస్తము నూతనమైనవిగా చేయుచున్నాను. యాక్చువల్గా మొదటి వచనంలోనే మనం చదువుకున్నాం, నూతన భూమి నూతన ఆకాశం అని. కానీ దేవుడు మరొకసారి ఆ మాట అంటున్నాడు, నేను సమస్తమును నూతనమైనవి చేయుచున్నాను. ప్రియులారా, మనం ఎలా నూతనమైన సృష్టిగా అయ్యాం? అమ్మా, మనం ఎలా నూతన సృష్టి అయ్యాము? ఉపవాసం ఉండుట ద్వారా అయ్యామా? అవునా కాదా? కాదా? మనం ఎలా నూతన సృష్టి అయ్యాము? మనము దశమ భాగం ఇవ్వడము ద్వారా అయ్యామా? మనం ఎలా నూతన సృష్టి అయ్యాము? క్రైస్తవ కుటుంబములో పుట్టుట ద్వారా అయ్యామా? అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మన ప్రయత్నం ఏమీ లేకుండా కేవలము యేసుక్రీస్తు ప్రభువును మనము నమ్ముట ద్వారా మనమేమయ్యాము? నూతన సృష్టి. ప్రియులారా, మనము క్రీస్తులో ఉన్నందున మనము నూతన సృష్టిగా మార్చబడ్డాము. మనల్ని దేవుడు క్రొత్త వారినిగా చేశాడు ఆయన. ఇది మన పని కాదండి, యేసుక్రీస్తు శిలువ మీద జరిగించిన కార్యము మీద అది ఆధారపడి ఉన్నది. సరే, ఇక్కడ ఒక మాట నేను అడుగుతాను, యేసు ప్రభువు నమ్మిన మనము సంపూర్ణులమా అమ్మా, అసంపూర్ణులమా? సంపూర్ణులా? ఎట్లా? యేసుక్రీస్తు సంపూర్ణుడు గనుక మనము సంపూర్ణులము. ఇది మనము బైబిల్లో నేర్చుకోవాల్సిన సత్యం. లేదన్నా నేను ఇంకొంచెం డెవలప్ కావాలి, నేనేం కావాలి? డెవలప్ కావాలి, ఇంకొంచెం తర్ఫీదు పొందాలి, ఇంకొంచెం సాధన. ఎంతకాలం చేస్తావు? నిన్ను ఒకవేళ దేవుడు 100 ఏండ్లు బతికించి 100 ఏండ్లు నీ జీవితంలో నిరంతరము గంట గంట నిమిషం సాధన చేసినా కూడా నీవు సంపూర్ణుడవు కాలేవు, నేను సంపూర్ణుని కాజాలము. ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి ఎలా సంపూర్ణము? కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. లేఖన ఆధారం, మన ఊహాజనితమైనవి కాకుండా లేఖనములో నుండి మనం చదువుకుందాం. మరియు ఆయన యందు, అంటే యేసుక్రీస్తునందు మీరును సంపూర్ణులై ఉంటారు అన్నాడా? సంపూర్ణులై ఉన్నారు అన్నాడా? అంటే యేసు ప్రభు ఏమంటున్నాడు? అమ్మా, నీవు నన్ను నమ్మావు గనుక నీవు సంపూర్ణురాలవు. అయ్యా, నువ్వు నన్ను నమ్మావు గనుక నీవు సంపూర్ణుడవు. అయితే మనం ఏం చేయాలంటే, ఈ లోకములో జీవిస్తుండగా పాత మనిషి చనిపోయాడు అని నమ్మాలి, క్రొత్త మనిషి జీవిస్తున్నాడు అని నమ్మాలి, మనల్ని మనం ఎంచుకోవాలి కదా. ఈ క్రైస్తవ జీవితంలో మనం ఏం చేయాలంటే, పాతోడు చచ్చిపోయాడు,
పాతోడు చచ్చిపోయాడు, పాతోడు లేడు, పాతోడిని పాతి పెట్టాము అని అనుకుంటూ మనం జీవించాలంట. మీరు ఎంచుకోండి. రోమా పత్రిక 6వ అధ్యాయం 11వ వచనాన్ని కొంచెం మనం స్పష్టంగా చదువుకుందాం. రోమా పత్రిక 6:11 తీయండి. అటువలే మీరును పాపము విషయమై చనిపోయిన వారుగాను మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకోవడం అంటే ఏమి? లేదు, ఎంచుకోవడము అనే పదానికి మీరు ఏమని చెప్తారు? ఎంచుకోవడం అంటే ఏమి? ఎంచుకోవడం అంటే ఎంచుకోవడమా? తెలుసుకోవడమా? పరిగణించుకోవడం. ఎగ్జాక్ట్లీ. అంటే నేను ఫలానా కదా. ఉజ్వల్ మొక్కల డాక్టర్ ఆయన, అగ్రికల్చర్లో. సో ఆ మొక్కల మీద వారు డాక్టర్లు, గ్రీన్ డాక్టర్స్. సో గ్రీన్ డాక్టర్స్, రెడ్ డాక్టర్స్, వైట్ డాక్టర్స్ అని వచ్చారు. ఇప్పుడు నేనుండి అయ్యా నువ్వు గ్రీన్ డాక్టర్ అంటే నేను కాదు అంటే అసలు ఆయన స్థితి ఏంటి? ఆయన మొక్కల మీద పరిశోధన చేస్తున్నాడు. ఎస్ ఐ యామ్ దిస్ అని పరిగణించుకోవాలి. ఏమని పరిగణించుకోవాలట? మనం ఇక్కడ 2 విషయాలు. పాపానికి నేను చనిపోయాను. చెప్పండి, పాపానికి నేను చనిపోయాను. ఎలా? యేసు ప్రభు శిలువలో చనిపోయాడు కనుక పాపానికి నేను చనిపోయాను. ఇప్పుడు మనకు ఇంట్లో కోపం వచ్చింది, వీధిలో అయితే మనం సైలెంట్గా ఉంటామండి, మనం బిలీవర్స్ కదా. ఇంట్లో కోపం వచ్చింది, అనరాని మాట అనడానికి నోటికొచ్చింది, అప్పుడు వెంటనే ఏమనుకోవాలంట? చెప్పండి ప్రాక్టికల్గా. నేను దీనికి చచ్చిపోయాను. సరే, మీరు సెల్ ఫోన్ చూస్తున్నారు, చూడరాని దృశ్యం వచ్చింది, ఏమనుకోవాలి నువ్వు? నేను దీనికి చెప్పండి చచ్చిపోయాను అని ఎంచుకోవాలట. మిమ్మల్ని మీరు ఎంచుకోండి. అంటే పాతవి గతించాయి, కొత్తవయ్యాయి అంటే ఏమి? నేను సజీవుడను. లేదా ఇలా చెప్పుకుందామా మనం, నేను యేసుక్రీస్తును. యేసుక్రీస్తును కాదులేండి. అంటే మనం ఏమనుకోవాలంట? మనలో ఎవరున్నారు? యేసుక్రీస్తు ఉన్నాడు, యేసుక్రీస్తు ఆత్మ ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. నేను యేసుక్రీస్తును అని ఎంచుకోవాలి. నేను బ్రతికిన వాణ్ణి, నేను సజీవుణ్ణి. అది ఇశ్రాయేలీయులు వారు ఐగుప్తులో నుండి బయటకు వచ్చారు. ఐగుప్తులో నుండి వారు బయటికి రాగా ఐగుప్తుకు వారు ఏమైపోయారు? వారు చనిపోయారు. ఎర్ర సముద్రాన్ని వారు దాటగానే ఐగుప్తుకు చనిపోయారు. యోర్దాను వారు దాటగానే వారు మరణమును దాటినవారు. యోహాను సువార్త 5:24లో ఒక మాట ఉందండి. యోహాను సువార్త 5:24 ఏమనుంది? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు కదా. మనం ఎవరమైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచామో మనం దేనిలోనికి దాటామో? జీవము. అంటే మనకి ఇప్పుడేమున్నది? జీవము, నిత్య జీవము. మనం ఇప్పుడు సజీవులం, మనం ఇప్పుడు నూతనమైన వారం. పాత వాటిని మనం ఏం చేయాలంటే వాటిని ఏం చేయాలి? పాతి పెట్టాలి, చంపివేయాలి. యాకోబు పాత నిబంధనలో మామ ఇంటిలో నుండి ప్రయాణమయ్యాడు. మామ ఇంట్లో నుండి ప్రయాణం అవుతుండగా ఆయనకి 2 భార్యలు కదా, అంటే రాహేల్ని చేసుకుందాం అనుకున్నాడు. లాబాన్ ఏం చేశాడు?
కాదు కాదయ్యా, మా సాంప్రదాయం ప్రకారము ముందు పెద్ద అమ్మాయికి పెళ్లి చేయాలని రాత్రి తెలియకుండా లేయానిచ్చాడు. లేయా రాహేలు దాసీలను కూడా వీళ్ళు ఇచ్చారు. మళ్ళా పాత నిబంధన కాలం అది. సో ఆ సంతానాన్ని, తర్వాత భార్యలను, పరివారాన్ని అందరినీ వెంట పెట్టుకుని ప్రయాణమై మనం బేతేలుకు వెళ్ళుదాము రండి అన్నాడు. బేతేల్ అంటే బెత్ ఏల్ అంటే దేవుని ఇల్లు. మనం దేవుని ఇంటికి వెళ్ళుదాము రండి అని ప్రయాణమై అక్కడ ఒక చెట్టు దగ్గరకు రాగా ఆయన అన్నాడు, మీ దగ్గర ఉన్న ఆ పాత దేవతలనంతా ఇక్కడ పాతి పెట్టండి అన్నాడు. పాత వాటిని ఏం చేయాలి? ఆ చెట్టు కింద పాతి పెట్టండి. సరే, అందరూ పాతి పెట్టారు. ఒక్కొక్కరు తెస్తున్నారు. ఎంట తెచ్చుకున్నారు. అంటే మనకేమైనా పనికి వస్తాయి ఇలా ఎంట తెచ్చుకున్నవారు తెచ్చి పాతి పెడుతుంటే ఒక ఆమె తన ఒంటె కూర్చున్న ఆ వస్తువుల క్రింద ఆ గృహదేవతలను దాచిపెట్టి కనబడకుండా మూసివేసి దాని మీద కూర్చుంది. ఎవరామె? రాహేలు. చాలాసార్లు మనము చాలా వాటిని పాతి పెట్టాము, కానీ మరికొన్నింటిని ఒంటె కింద దాచిపెట్టి చెప్పండి మూసిపెట్టి దాని మీద కూర్చొని వాటికి మాత్రం మనము నూతనము కాలేకపోతున్నాం. ప్రియులారా, మనము నూతనమైన వారము. చూడండి, ఎఫెసీ పత్రికలో మనం ఎలా జీవించాలో చెబుతున్నాడు. 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22, 23, 24 వచనాలు కలిసి ఉంటాయి. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. నెంబర్ 1, ఒకటి ఏం చేయాలంటే కొన్ని వదులుకోవాలి. ప్రియులారా, యేసు ప్రభువును మనము నమ్మాము, కొన్ని వదులుకోవాలి. మునుపటి ప్రవర్తన, మోసకరమైన దురాశలు, చెడిపోయిన మన పాత స్వభావము ఏం చేయాలంట? వదులుకోవాలి. ఇంకేమన్నాడు? మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఎక్కడ దొరుకుతుంది ఇది? ధరించుకొనవలన అంటే అంగి ఎక్కడ? మమ్మీ డాడీ షాప్లో దొరుకుతుందే? ఇంకేది చీరల షాప్ చెప్పడం ఏదన్నా ఒకటి మంచిది. సిస్టర్స్, సంగీతాలు ఏమైనా దొరుకుతుందా ఇది? అదేనండి, మనం ధరించుకోవాలి అన్నాడు కదా. దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ఎక్కడ దొరుకుతుంది ఇది? ఎవరో చెప్పారు, గట్టిగా చెప్పండి. యేసు క్రీస్తులో దొరుకుతుంది. అమ్మా, షాప్కి వెళ్ళారు అంటే బ్రదర్స్ అయితే అందరూ మనం డ్రెస్సులు ఎన్నిసార్లు చూస్తాము అంగీని? ఒకసారేనా? చక్కాన్ని చూస్తాము, అది తీసుకో అని చెప్పి చూస్తాం, అంతేనా? అది మన స్వభావం. సిస్టర్స్, అసలు పడే కొద్దీ ఇదే అదే అదే ఇదా ఇదే అదే అదే ఇదా, అసలు ఎన్ని కుప్ప వేసినా కూడా ఇంకా ఏమైనా ఉన్నాయా అంటారు. అంటే అది దేవుడు అలా వాళ్ళని డిజైన్ చేశాడు. ఎస్, ఇది మనమంట రెడ్ అంటేనే ఒకే కలర్ చూస్తామంట. సిస్టర్స్ అంట రెడ్ అనగానే అందులో 7 వర్ణాలు చూస్తారంట. అది వాళ్ళకున్న స్వభావం. అది అంటే నేను ఇక్కడ ఏమంటున్నానంటే, మనం ఈ లోకములో ధరించాలంటే దాన్ని ముందు ఏం చేయాలి? వదులుకుంటాం. అంటే మనం ధరించవలసిన ముందు వాటిని ఏం చేస్తాం అమ్మా? పాతవి తీసివేస్తాం.
ఓకే, దానికి తర్వాత బీరువా తెరిచి ఇదే 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 ఈరోజు అది కోట్ వేసుకోలే కదా, నేను అదేదో కోట్ వేసుకున్నా, ఇది నల్లగుంది అది నల్లగుంది. సరే వస్తుంటే నాకే అనిపించింది మళ్ళీ మీరు ఏమైనా అంటారని తీసేసి వచ్చినాడు. అంటే మనకేం కావాలి, ఇదే అదే అని చూస్తాము కదా. మనము నవీన స్వభావమును ధరించుకోవాలి అంటే మనం ఏం చేయాలి? చూడాలి. ఎవరిని చూడాలి? ఈ లోకములో ఏ భక్తుని చూడొద్దండి, ఏ అబ్రాహామును చూడొద్దండి, ఏ యాకోబును చూడొద్దండి, ఏ దావీదును చూడొద్దండి. మన దృష్టి అంతా యేసుక్రీస్తు మీద మాత్రమే ఉండాలి, ఆయన వైపు చూచుచు. అందుకే హెబ్రీ పత్రిక 11 వినండి 11వ అధ్యాయములో హేబేలు, ఆ తర్వాత చెప్పండి టకటక హేబేలు, కయీన్ లేడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హేబేలు, హానోకు, నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే, యెహోషువ, దావీదు, గిద్యోను, సంసోను, రాహాబు, ఇలా భక్తులందరినీ చెప్పి 12వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? యేసు వైపు చూచుచు అన్నాడు. లుక్ అన్ టు జీసస్. మనం ఆయన వైపు చూడాలి. ఆయన వైపు చూచినప్పుడు మనం ఆయనను ధరించుకుంటాము. థ్యాంక్ యూ. మనం ఆయనను ధరించుకుంటాము. అప్పుడు ఏం చెప్తామంటే, నేనంతా నూతనమే, నా ఆలోచన చెప్పండి, అదొక్క మాట చెప్పండి, నూతనం. నా మాటలు నూతనం, నా చూపులు నూతనం, నా నడక నూతనం, నా ఆరాధన నూతనం, నా కీర్తనలు నూతనం, నా స్థితి నూతనం. రేపు నేను ఉండబోయే భూమి నూతనం, నేను రేపు ఉండబోయే ఆకాశము నూతనం, నేను ఉండబోయే యెరూషలేము నూతనం. కనుక పాత వాటిని పాతి పెడుతున్నాను. పాత వాటిని మోయొద్దండి, వాటిని మోసే కొద్దీ బరువు జీవితం. వాటిని తీసివేస్తే అంత అలకాగా ఇంకేముండదు. పాత వాటిని అంటే నిన్నటివి అయిపోయాయి, ఈరోజు క్రొత్తగా మనం బ్రతుకుదాం. అదే ప్రభు అంటాడు, నేను సమస్తము నూతనమైనవి చేయుచున్నాను. సరే, 2వ పాయింట్కి వెళ్ళిపోదాం. 6వ వచనం చదువుకుందాం. 21:6. మరియు ఆయన నాతో ఇట్లనను, సమాప్తమైనవి, నేనే అల్ఫాయు ఒమేగాయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను, దప్పిగొనువానికి జీవ జలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. మొదటి మాట నూతనం, అంతా నూతనం అని చెప్పుకున్నాం కదా. నూతనం, అంతా నూతనం. రెండవది జలము, జీవజలము అని రాసుకోండి. జలము, జీవజలము కదా. మన ప్రభు ఆయన జీవ జలమును ఆయన మనకిస్తున్నాడు. ఎలా ఇస్తున్నాడు? ఉచితముగా అన్నాడు. ఆయన జీవజలాన్ని, మనం ఈ జీవజలాన్ని పొందటానికి ఈ దినాల్లో క్రైస్తవులలో ఒక తెగ, నేను ఆ పేరు చెప్పను, ఒక తెగవారు కూడా ఏమన్నా వాళ్ళు ఆడ విజయవాడ పోవడానికి ఒక డ్రెస్ వేసుకున్నారు కదా, వేరే వాళ్ళు విజయవాడ పోవడానికి ఒక డ్రెస్ వేసుకున్నారు కదా, 25 రోజులు దీక్షలో ఉన్నారు కదా, ఆడ కేరళలో కొండలకు పోవడానికి ఒక డ్రెస్ వేసుకున్నారు కదా, 40 రోజులు దీక్షలో ఉన్నారు కదా. క్రైస్తవులమైన మనము కూడా ఒక డ్రెస్ వేసుకుందాము, 40 రోజులు దీక్షలో ఉందామని ప్రవేశపెట్టారు. అది ఏ కలర్ అంటారు? హెచ్కేల్ అన్న అంగి వేసుకున్నాడు కదా, ఆ కలర్లో ఉంటుంది ఆ డ్రెస్. అదే ఇక్కడ మన చర్చికి, ఆ చర్చికి అవతల చర్చి ఉంది. అది 40 రోజులు ఆ డ్రెస్ వేసుకుంటారు.
40 రోజులు చన్నీళ్ళు స్నానం చేస్తారు. 40 రోజులు మేరీ మాత దగ్గర బాలయేసు దగ్గరికి వెళ్ళి టెంకాయ కొడతారు. 40 రోజులు దీక్ష చేయడము ద్వారా నేను ఏం కావాలి, ఏమవుతాను, నూతనమవుతాను. నేను అలా 40 రోజులు దీక్ష ఉండుట ద్వారా ఒక ఆయన ఒక చిన్న వ్యాపారం చేస్తున్నాడు ఆదోన్లో. అక్కడికి వెళ్తాడు. ఆయన వ్యాపారం చేస్తున్నాడు. ఆయన కొంచెం పరిచయం, డోనికి పరిచయం, స్కానికి పరిచయం, నాకు కూడా పరిచయం. సో ఏనా మనం పోయొచ్చారంట, అన్నా 40 రోజులు దీక్ష చేసిన తర్వాత ఆడికి పోయొచ్చానన్నా. ఆడికి పోయొచ్చిన తర్వాత నా వ్యాపారము అది 3 పువ్వులు 6 కాయలు. 40 రోజులు దీక్ష చేశాను. సముద్రం దగ్గర ఉన్న మాత దగ్గరకు పోయి వచ్చాను. 3 పువ్వులు. మనలో ఎవరికైనా అప్పుడు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుందండి? మనం కూడా చేస్తే నేను కూడా 3 పువ్వులు 6 కాయలు అవుతానేమో. ప్రభు ఏమంటాడంటే, నువ్వు పువ్వొద్దు, కాయొద్దు, నీకేం కావాలో నన్ను అడుగు, ఉచితంగా ఇస్తానంటున్నాడు ఆయన. డ్రెస్సు మార్చొద్దు. ఏమన్నా వైట్ అండ్ వైట్ వేసుకోకూడదు అంటే వైట్ అండ్ వైట్ వద్దు, బ్లాక్ అండ్ వద్దు, మామూలు మన డ్రెస్తోనే ఉందాం. ప్రభు ఏమన్నాడు, నీవు వైట్ అండ్ వైట్ వేసుకుంటేనే నేను అంగీకరిస్తాను అనలేదు ఆయన. ఇంకోటి, అమ్మా మీరు ఇంత అలంకరించుకుంటే నేను అంగీకరించాను అని కూడా అనలేదు ఆయన. ఆయనకి మన అవుట్వర్డ్ అపియరెన్స్ అక్కరే లేదు ఆయనకి. నువ్వేం వేసుకుంటున్నావు? బంగారు వేసుకుంటావా? ఉంటే వేసుకోండి. దేవునికి అది ఏమంటారు, అసలు ఆటంకమే లేదు. మీరు నన్ను ఏమని అనుకోండి, కానీ ఇట్లా చెప్తే ఇంకా దండిగా వేసుకొస్తారంటే వేసుకురాని ఉన్నవాళ్ళు తప్పేముందండి. దీన్ని బట్టి చాలామంది ఆత్మీయులు కాదని లెక్క వేస్తున్నారు. ఈ మాట అనాలో నాకు అనకూడదో తెలియదు, కానీ వాళ్ళు దుర్మార్గులు. దాన్ని బట్టి ఒక వ్యక్తిని లెక్కించకూడదు. మనం లెక్కించిన వాడు ప్రభు. ప్రియులారా, నా పాయింట్ ఏంటంటే, మనము కృషి చేయుట ద్వారా దేవుని వరమును మనము పొందలేము. అది మనము ప్రయాస పడుట ద్వారా దేవుడు ఇచ్చే వాటిని మనము పొందలేము. పాత నిబంధనలో ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 55:1 చూడండి. అధ్యాయం 55 వచనము 1. దప్పికొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొద్దిగా రూకలు లేని వారు ఎట్లా కొంటారన్నా? మీరు చదివింది కరెక్టే. రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమి ఇయ్యకయే ద్రాక్ష రసమును పాలను కొనుడి. రూకలు లేవంట, కొనుడి అంటున్నాడు. ఇప్పుడు ఇలా అనుకుందాం, ఇటువైపు ప్రజలందరూ ఉన్నారు అమ్మా, ఇటువైపు సర్వమానవాళి ఉన్నారు. ఇక్కడ దేవుడు కూర్చొని మీ దగ్గర రూకలు ఉన్నాయా అని అడిగాడు మనల్ని. మనం ఏమన్నాము? అయ్యా మా దగ్గర పైసలు లేవు, రూకలు లేవు అన్నాం. ఇక్కడేమంటాడు? రూకలు లేని వారలారా వచ్చి కొనండి అంటున్నాడు. అయ్యా రూకలే లేవంటే కొనండి అంటున్నావంటే మీ దగ్గర రూకలు లేవని నాకు తెలుసు. ఇదిగో మధ్యలో ఒక మధ్యవర్తిని పెట్టాను, రండి, ఆయన మీకు రూకలు ఇస్తాడు. నూకలు కాదు, రూకలు ఇస్తాడు. ఎవరైనా మధ్యవర్తి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మనకు సిద్ధపరిచాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? మీరు ఉచితముగా తీసుకోండి. ఇది రైటే, అది రైటే. మన దగ్గర రూకలు లేవు, ఆయన ఎలా ఇచ్చాడంట? ఉచితముగా. ఇప్పుడు కొత్త నిబంధనకు రండి. అంటే పాత నిబంధనకు వచనాన్ని, కొత్త నిబంధనకు వచనాన్ని చూపిద్దామని. రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి
నమ్మువారు ఆయన కృపచేతని క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. సరే, మనం ఇప్పుడు నీతిమంతులం అయ్యాము. యేసు ప్రభువును నమ్ముట ద్వారా మనం నీతిమంతులయ్యాం. ఎలా అయ్యాము? ఏమాట చెప్పండి. ఉచితం. బయట ఏమంటారు, ఒకటి కొంటే అది మార్ట్, డిమార్ట్ కదా, అక్కడ వేసింటారు, మీరు ఒకటి కొనండి మరొకటి ఉచితం. దేవుడు అట్లా కాదు, నీవేమి కొనొద్దు, అన్నీ ఉచితం. నీతి చెప్పండి, ఆ మాటనండి. ఏం సిస్టర్ చెప్పట్లేదు, బ్రదర్ చెప్పట్లేదు. సరే, ఒకసారి అందరూ ఆమేనండి గట్టిగా, ఆమేన్. ప్రార్థన అయిపోయిన తర్వాత ఇలా చెప్పండి మీరు, సహోదరులు, లేదా మనం ఆరాధన చేస్తాం కదా, ఆమేనని ఎవరు అనట్లేదు. సరే, ఇప్పుడు అనండి, నీతి. మళ్ళా చెప్పలేదు మీరు చెప్పేంతవరకు టైం అయిపోయినా పర్వాలేదు, మీరు అందరూ చెప్పాలి. నీతి, పరిశుద్ధత, పరలోకము, వరములు, యేసుక్రీస్తు. ఇది మనమేదో భక్తిగా ఉంటేనే దేవుడిస్తాడు అనేది ధర్మశాస్త్ర బోధ. ఆయన ఉచితముగా ఆయన అనుగ్రహించాడు. కారణం ఏమిటి అంటే, ఆయన శిలువలో మన కొరకు సమస్తమును ఆయన సిద్ధము చేశాడు. ఆయన సమస్తమును సిద్ధము చేశాడు. ఇంకొక వచనాన్ని చదువుకుందాం. రోమాపత్రిక 6:23. బహుశా దొరికిన కంటతో వచ్చిండొచ్చు. 6:23. ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవము. వరము అనే మాట ఒకవేళ ఎవరి దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉంటే ఏమని ఉంటుంది? గిఫ్ట్ అని ఉంటుంది. అంటే వరము అనేది అది గిఫ్ట్ కదా, ఉచితం. అమ్మా సిస్టర్స్, బ్రదర్స్, మీరు ఎప్పుడైనా హౌస్ ఓపెనింగ్స్కి వెళ్ళారు కదా, చాలా వెళ్ళాం కదా, పెళ్ళిళ్ళకి వెళ్ళాం కదా. ఒకప్పుడు వారు మీకు బంధువులు. మీరేం చేశారంటే హౌస్ డెడికేషన్కి వెళ్ళి గిఫ్ట్ ఇచ్చారు. పెళ్ళి బంధువులు, ఆ తర్వాత వెళ్ళి గిఫ్ట్ ఇచ్చారు. ఏదో కొంచెం గలాట పడింది, పెద్ద గలాటే పడింది. ఏం లేవు, మాటలు లేవు, చూపులు లేవు, రాకపోకలు, సచ్చిన రాము బతికిన రాము అని తీర్మానం చేశారు. రక్షణ తీర్మానం మాదిరి. ఇప్పుడు గుర్తొచ్చింది మీకు, ఆ రోజు గిఫ్ట్ ఇచ్చినాము కదా, నా గిఫ్ట్ నాకిదే అని పోయి తీసుకుంటామా? నవ్వుతున్నారా వీళ్ళు? మరి మనమే తీసుకోకపోతే, ఇంత చెడ్డోళ్ళం మనము, దేవుడు ఉచితముగా ఇచ్చిన దానిని మరలా తీసుకుంటాడా? అది రక్షణ అంటే. యేసు ప్రభువును మనము నమ్మామంటే ఆయన రక్షణ నిత్యమైనది, ఆయన నిత్య జీవం, ఆయన వరములు. ఆయన అంటున్నాడు, దప్పికొనిన వారులారా నా యొద్దకు రండి. మనం చేయాల్సిన పని ఒకటేనండి. ఫస్ట్ పాయింట్కి ఏం చూసామంటే, మనము ధరించాలి అంటే ఆ బట్టలను ఏం చేయాలా? చూడాలా. ఇప్పుడు యేసుక్రీస్తును ధరించాలంటే యేసుక్రీస్తును చూడాలంతే, చూడాల. మనము లేఖనాలలో యేసు ప్రభువును చూడాల, మన పరిస్థితులలో యేసు ప్రభువును చూడాల. మొన్న ఒక పాస్టర్ గారు చనిపోయారు. సరే, అక్కడ వాళ్ళకు దగ్గర బంధువులు ఏమన్నారంటే, అయ్యా ఈయనకి 30 లక్షలు పెడితే ఒక కిడ్నీ ఇస్తారంట, ఈయన 30 లక్షలు ఎక్కడ పెడతాడు, ప్రభువు ఈయన్ని తీసుకుపోవడమే
చెప్పండి, మేలు అని అన్నారు వాళ్ళు. అంటే ఒకవేళ మరణములో కూడా ఏం చూడాలి? యేసుక్రీస్తును చూడాలా. నష్టములో కూడా యేసుక్రీస్తును చూడాలా. అది మొదటి పాయింట్. ఈ రెండవది, మనం ఏం చేయాలంటే దప్పికొనిన వారలారా నా యొద్దకు, మనం రెండవది యేసుక్రీస్తు దగ్గరకు రావాలి. ఎక్కడికి రావాలి? ఆయన దగ్గరకు రావాలి. ఆయన అన్నాడు కదా, మత్తయి సువార్త 11:28, ఇది కూడా కంటతో వచ్చిండొచ్చు ఈ పాటికి ఎవరికైనా. ప్రయాసపడి భారము మోయుచున్న వారలారా నా యొద్దకు రండి అన్నాడు. ఎక్కడికి రావాలి? యేసు క్రీస్తు యొద్దకు రావాలి. సరే, కొంతమంది ఏమంటారంటే, అన్నా నేను యేసుప్రభు నమ్మినాను కదా, ఆయన నన్ను బలవంతంగా దొబ్బుకొని పోవచ్చు కదా ఎక్కడికి? చర్చికి నేను రాను, నన్ను బలవంతంగా దొబ్బుకొని పోవచ్చు అంటే, బలవంతంగా దొబ్బుకుపోయేవాడు కాదు ఈయన. నీకు స్వేచ్ఛని ఇస్తాడు ఆయన. రావాలన్నా నీ ఇష్టం, రాకూడదన్నా నీ ఇష్టం. కానీ ఆయన ఒక మాట అంటాడు, నా యొద్దకు రండి. అందుకే దేవుడు ఆయన మనకు స్వచిత్తమునిచ్చాడు. నువ్వు వస్తే నీకు మేలు. దప్పికొనిన వారులారా ఆయన యొద్దకు రండి, ఆయన ఇచ్చే ఉచితమైన వాటిని పొందండి. మూడవ మాట చెప్పుకొని ముగిద్దాం. ప్రకటన గ్రంథం 7వ వచనం 21:7, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేనతనికి దేవుడనయుందును, అతడు నాకు కుమారుడై ఉండును. సో మొదటి మాట ఏం చెప్పుకున్నామండి? నూతనము, అంతా నూతనము, నూతనం అంతా నూతనం. రెండవ మాట జలము, జీవ జలము. మూడవ మాట కుమారత్వము, నిత్య కుమారత్వము కదా. ఇక్కడ ఏమన్నాడు ఆయన? జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, జయించిన వానికి నేను దేవుడను, జయించిన వాడు నాకు కుమారుడు. సరే, ఇక్కడ మనం ఇప్పుడు జయించాలి అంట. జయించాలంటే ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మనము జయించాలి, ఏం చేయాలి? పోరాడాలి. ఏం పోరాటం? రైట్, మీరు చెప్పేది కరెక్టే. మనం బైబిల్ చదివేటప్పుడు ఇలా ప్రశ్న వేసుకోండి. జయించాలి, ఏమి జయించాలి? నేను లోకాన్ని జయించాలి, అంతే కదా. పాపాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి, నా శరీరాన్ని నేను జయించాలి. ఎలా జయించగలను? ఉపవాసం ఉంటే జయం వస్తుందా? లేదు. ఎవ్వరు లేనప్పుడు కొరడా తీసుకొని పటా 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 కొట్టుకొని బాగా, ఏ శరీరమో నువ్వెంత పనికి మాలిన దానివే, నేను నలగొడతానని కొట్టి 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 ఎంత కొట్టుకున్నా నొప్పులు తగిలిన తర్వాత మళ్ళీ అదే స్వభావమే ఉంటుంది మనలో. అంటే అలా కొట్టుకోవడం ద్వారా మనం జయించగలమా? మరి ఏం చేస్తే మనము జయించగలము? యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము. అంతేనండి. జయము కావాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తును నమ్మాలి, అంతే. ఏం చేయాల్సిన పని లేదు. ఉపవాసము అక్కర్లేదు. దేవా, కలలో నాకేమైనా జయమిస్తావని కలలో కనిపెట్టాల్సిన అవసరము లేదు. కొరడా తీసుకొని కొట్టుకోవాల్సిన అవసరము లేదు. చెప్పకూడదులు, సరే పేరు చెప్పనులేండి. మనం రాయలసీమలో ఏం తింటాం? కారం. సో
అంటే అప్పుడప్పుడు ఎస్తేరు అంటే మాకు చెప్పాలంటే ప్రతి ఆదివారం భోజనం పెట్టే సహోదరులు సహోదరులు ఉన్నారు. ప్రతి ఆదివారం అదే చెప్తాను కదా, మేము ఆడుండగా మేము వండి పెట్టాము అందరికీ. అది ఏమో దేవుడు ఇటు తీసుకొచ్చి మాకు వండి పెట్టే వాళ్ళని దేవుడు ఇచ్చాడు. ఒరే బాబు మీరు ముసలోళ్ళు అయిపోతున్నారా, మీకు వండి పెట్టే వాళ్ళని ఇస్తాను రా అని బయటకని తీసుకొచ్చాడు మమ్మల్ని. మాకు వండి పెడుతున్నారు. అప్పుడప్పుడు కొంచెం కారం మాకు ఎక్కువైతే అక్క కారం ఇట్లా తింటేనే జ్వరం పారిపోయేది అంటుంది అనమాట. కారం తింటే జ్వరం పారిపోతుంది. చాలాసార్లు మనము ఈ జయించాలంటే కారం తింటే జయించలేం. జయించాలి అంటే మనం స్వీట్ తింటే జయించలేం. జయించాలి అంటే మన ప్రయత్నము ద్వారా మనము జయించలేము. మనము ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? యేసుక్రీస్తునందు. మీరు ఎవరో దేవుని యందు అన్నారు. నాకు ఒక వచనం గుర్తొచ్చింది. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. అంటే అక్క చెప్పిన మాటకు ఆ వచనం చదివిస్తున్నాను. యోహాను సువార్త 14:1 తీశారా? మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు. ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? నా యందు విశ్వాసం ఉంచండి, నన్ను నమ్మండి. యేసు ప్రభువును మనం ఏమని నమ్మాలంట? ఏమని నమ్మాలి అంటే ఈ లైన్లో ఇలా చెప్తాను. యేసు ప్రభువు అయ్యా వినండి, ఈ లోకాన్ని జయించాడా? భూమి మీద ఉండగా జయించలేదా? ఆన్సర్. యేసు ప్రభువు భూమి మీద ఉండగా పాపాన్ని జయించాడా? జయించలేదా? యేసు ప్రభు భూమి మీద ఉండగా మరణమును జయించాడా? జయించలేదా? ఇప్పుడు మనము ఎక్కడున్నాము? ఎవరిలో ఉన్నాము? మనం ఎక్కడున్నాము? యేసు క్రీస్తుల్లో ఉన్నాము. మన అసలు ఇది ఎట్లా అంటే మనలో దేవుడున్నాడు, దేవునిలో మనమున్నాము. ఇది విశ్వాస యొక్క గొప్ప భాగ్యం. ఇప్పుడు నేను యేసు క్రీస్తుల్లో ఉన్నాను, మనం ఏసీలో ఉన్నాము, చల్లదనములో ఉన్నాము కదా మనం. ఇప్పుడు యేసు క్రీస్తుల్లో ఉన్నాము. జయము, పాపం మీద జయము ఆయన జయించాడు, నేను జయించాను. లోకమును ఆయన జయించాడు, నేను జయించాను. మరణమును ఆయన జయించాడు, నేను జయించాను. ఇది మన ఐడెంటిటీ అంటారు దీన్ని, మన ఐడెంటిటీ. నేను యేసుక్రీస్తులో నేను జయించిన వాణ్ణి. మనం ఓడిపోయిన వారము కాదు, మన ప్రభువు జయించాడు, మనము కూడా జయించిన వారము. ఇప్పుడు ఆ వచనం చదివితే ఏమంటున్నాడు? నేను జయించిన విధముగా మీరు జయించిన వారైతే నేను మీ దేవుడనయ్యుందును, మీరు నా కుమారులయ్యుందురు. ప్రియులారా, మనం ఎవరం ఇప్పుడు? యేసు ప్రభువులో జయించిన వారమా, ఓడిపోయిన వారమా? జయించిన వారమా, ఓడిపోయిన వారమా? సో మీకు సమస్యలు వచ్చాయనుకోండి, మీరు ఇలా ప్రార్థన చేయండి మోకాళ్ళ మీద కూర్చొని. దేవా, ఈ సమస్యను భూమి మీద ఉండగా నీవు ఓడించావు, జయించావు. ఇలా చెప్పండి, నేను కూడా దీనిని జయించాను, యేసు ప్రభు నామమున ఆమేన్ అని చెప్పండి. ఆ సమస్య పారిపోతుంది మీ వద్ద నుండి. ఎస్, ఇది మన నమ్మకం. లేకపోతే క్రైస్తవ జీవితంలో ఆనందాన్ని అనుభవించలేం, విజయాన్ని మనము చూడలేం. దేవుని మూలముగా పుట్టినవారు లోకమును జయించారు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అందుకే విశ్వాసమైన నీవు ఇప్పటికే జయించిన వాడివని పరిగణించు. ఎందుకంటే క్రీస్తు జయించాడు, ఆయనలో మనమున్నాము, మనలో ఆయన ఉన్నాడు. యేసుక్రీస్తు జయము మన జయమే. ఈనాడు నువ్వు కుమారుడు. ఇక్కడ ఒక మాట నేను చెప్పాలి. కొంతమంది ప్రభువును అంగీకరించకముందు,
కొన్ని పోగొట్టుకున్నారు మీరు. భర్తను పోగొట్టుకున్నారా? పిల్లలను పోగొట్టుకున్నారా? ఆనందాన్ని పోగొట్టుకున్నారా? ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారా? అయితే వినండి, యేసు క్రీస్తు దగ్గరకు మనము తిరిగి వచ్చి నమ్మితే వాటన్నిటినీ ఆయన తిరిగి మనకు చెప్పండి, తిరిగి, మీరు నోటితో చెప్తేనే తిరిగి ఎస్, నీ జీవితంలో ఏది పోగొట్టుకున్నావో అడుగు ఆయన్ని. దేవా, నా జీవితంలో నా నుండి ఇది దూరమైంది. ఆయన ఇస్తాడు. అదే ఇస్తాడా? దానికంటే ఇంకా ఎక్కువ ఇస్తాడా? ఆయన తప్పకుండా ఇస్తాడు. ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఏమిటా ఉదాహరణ అంటే, తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి దూరం అయిపోయాడు. వాడు తిరిగి వస్తూ ఉండగా, వచ్చిన తర్వాత ఈ తండ్రి నుండి, రే అబ్బాయి, పనివాడ ఇట్రా, పోయి నా కొడుక్కి ఒక మంచి డ్రెస్ కుట్టి కొలతలు తీసుకో. అరే అబ్బాయి, ఆడ బంగారు షాప్కి వెళ్ళి వాడిని చేయి చూడు, సన్నగైందా లావైందా, వాడు ఇన్ని రోజులు దూరం అయిపోయినాడు కదా, ఒక ఉంగరము ఆర్డర్ ఇవ్వు. అరే అబ్బాయి దాసుడా, ఇట్రా, ఇదిగో చెప్పులు చూడు, వాని సైజు చూసి తీసుకురా అని అప్పుడు పంపించలేదు. వాడు రాకముందే అంగి చెప్పండి, అదేమాట, అంగి రెడీ, ఉంగరం రెడీ, చెప్పులు రెడీ, క్రొవ్విన దూడ రెడీ, సంగీత వాయిద్యాలు రెడీ, నాట్యము రెడీ. నీవు ఆయన దగ్గరకు రా, అంతే. ప్రభువా, నేను ఇవి పోగొట్టుకున్నాను అను, దానికంటే శ్రేష్టమైన ఉన్నది తీసుకొని వెంటనే ఇస్తాడు ఆయన. నమ్మాలి నీవు. నీ జీవితంలో ఆ ఆనందాన్ని ఆయన కారణం ఏమిటంటే, నువ్వు కుమారుడవు, దాసుడవు కాదు, నువ్వు కుమారుడవు. కనుక ప్రియులారా, ఒక చిన్న ప్రార్థన చేయండి మీ హృదయాల్లో. దేవా, నా జీవితంలో చాలా నేను పోగొట్టుకున్నాను, వాటన్నిటినీ నాకు చెప్పండి, వాటన్నిటినీ నాకు అన్ని ఇస్తానా నేను అన్నాడు ఆయన. ప్రాణమే ఇచ్చాను, అవెంత నాకు అంటాడు ఆయన. నేను నీ కొరకు ప్రాణమే ఇచ్చాను, నీ కొరకు పరలోకమే ఇచ్చాను, ఈ భూమి మీద ఆఫ్టర్ ఆల్ ఇవెంత, వాటికంటే శ్రేష్టమైనవి నీకు ఇస్తాను. నువ్వు అడగాలంతే. అడుగుదాం. మరి ఎలా అడగాలి? విశ్వాసముతో అడగాలి. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. తలలు వంచి ఉండగా ప్రియ సోదరి సోదరులారా, ఒక్క నిమిషం.